సో నేను ఇక్కడ రాగానే అభిలాష్ కనిపించాడు. బండి సంజయ్ వీరాభిమాని. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా సో సంజయ్ అన్న మీద ఉన్న అభిమానంతో పాదయాత్రలో పాల్గొన్నాడు. ఆ తర్వాత సంజయ్ అన్నకు అధ్యక్ష పదవి పోతే కూడా ఎయిర్పోర్ట్లో ఏడ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఒకసారి అభిలాష్తో స్టార్ట్ చేస్తా. అభిలాష్ నమస్తే. నమస్తే అన్న. ఏమంటుండే మీ సంజయ్ అన్న ప్రచారం చేస్తా ఉండా? సంజయ్ ప్రచారం సంజయ్ చేసుకుంటున్నాను. మేము మా ప్రచారం మేము చేసుకుంటున్నాం అన్న. మాకు చాలా సంతోషం ఉందన్న. ఈ మళ్ళా రెండోసారి మా అన్న గెలిచుడు ఆల్రెడీ మేము విన్నా అనుకున్నాం, ఆయన ఆల్రెడీ అయిపోయింది, గెలుపు ఖాయం అయిపోయింది. ఒక్కొక్కరు పక్క పట్టర్లకు గజగజ అంటున్నా అన్న. అది ఎప్పుడు సంజయ్ అన్న పక్కన ఉంటావు కదా, ఇంత ఫ్రీగా ఉన్నావు ఎందుకు మరి? నాకు అది సంతోషం అన్న, సంతోషం. ఇప్పటికన్నా సంజయ్ అన్న ఫస్ట్ సంజయ్ అన్న అర్బన్ బ్యాంక్ నుండి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న. మాకు ప్రతి ఏ ఫంక్షన్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాం మా ఇంట్లోకి ఫస్ట్ మా ఇంట్లో వచ్చి భోజనం, ఈ ఏరియాలలో వచ్చి పోతా ఫస్ట్ వచ్చి భోజనం చేసి పోతాడు. తమ్ముడు ఏమో మంచి ఉన్నవారా వచ్చి ఛాయ్ ఛాయ్ మా ఇంట్లోకి వచ్చి ఛాయ్ పోతాడు. ఎంత అంటే నాకు అంత సంతోషం అన్న. నా ఇంట్లో పోతే సంజయ్ అన్న ఫోటో ఉంటుంది అన్న. ఆయన ఫస్ట్ కార్పొరేటర్ గెలిచిన కానివ్వండి ఇప్పుడు ఆడుకున్న నా ఇంట్లో పోతే అదే ఫోటో ఉంటుంది. అంటే సంజయ్ అన్న అంటే పిచ్చి అన్న నాకు, వీరా అభిమాని. తెలంగాణ ప్రాంతాన్ని ప్రతి వాడ గల్లీ సంజయ్ అన్న వీరా అభిమాని అని ఉన్నారన్న. ప్రతి చిన్న పిల్లలకు కానివ్వండి సంజయ్ అన్న ఇంటికి పోతే పొద్దున ఫోటో అన్నాళ్ళ ఇంటికి పోతే అన్న నీటు ఒక ఫోటోని చూతారన్న. చిన్న పిల్లలన్న సంజయ్ అన్న అంటే సంజయ్ అన్న మొన్న ఇసరా కాలంలో పోతే చిన్న పిల్లలు మ్యాచ్ ఆడుకుంటే బండి సంజయ్ అన్న ఫోటో చూద్దాం అని ఆడ బ్యాట్లు పడేసి బాల్ని పడేసి సంజయ్ అన్న కోసం ఫోటోలు దిగాలన్న. ఇంత అభిమానం ఉంది కదా, మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి ఎందుకు కూడా కొట్టిరు మరి? అన్న కొంచెం ఇబ్బంది వచ్చింది అన్న, కొన్ని కారణాలు ఇబ్బంది కాబట్టి కొన్ని అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టిలన్న. మళ్ళా సొంత గుట్టుగా కొంతమంది పార్టీలకు వచ్చిల్లన్న. బీజేపీ ఇక్కడ పోలేదన్న, అదే పార్టీలో ఉన్నారు. ఇప్పటి కూడా పానాలైనా ఓటేసుకుంటారన్న. సంజయ్ అన్న అంటే కొంతమంది ఓన్గా పోతే పాటలు రాసుకున్నారు అన్న. ఆ పాటలు సంజయ్ అన్న ఒక డైరెక్టర్, బ్యాంకు డైరెక్టర్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్, 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేసింది అన్న. సంజయ్ అన్న కావాల్సింది అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కానివ్వండి, హైదరాబాద్లో పోతా సంజయ్ అన్నకు అర్బన్ బ్యాంకు ఓట్లు ఉన్నాయన్న. ఇప్పుడు పోతే బ్యాంక్ వచ్చి మన కరీంనగర్ వచ్చి పోతే ఓట్లు వేసిపోతారన్న. మొన్న సంజయ్ అన్న అధ్యక్ష హోదాలు ఉంటే అధికారంలోకి వస్తున్నాయి పార్టీ వస్తుండేనన్న. కొంతమంది వ్యక్తంగా ఉన్నారు అన్న పార్టీలో, కుళ్ళు ఉన్నారు. కొంతమంది అలా పేర్లు ఎప్పుడు మీకు తెలుసు అన్న పేర్లు, అన్న పేర్లు ఎప్పుడు అవసరం లేదన్న. వాళ్ళు కావాలని సంజయ్ అన్న ఇప్పుడు ఉంటే 100 పైగా సీట్లు వస్తుండే అన్న. ఏదో పాట రాసిన అంటే సంజయ్ అన్న పైన యువసైనా బండి సంజయ్ అన్న యువసైనా అరే కరీంనగర్ కలుతుంది రామ అన్న బండి సంజయ్ అన్న అదిగో రామ బండి సంజయ్ అన్నరా చలో రే మా బండి సంజయ్ అన్న పొదమురా మా అన్న బండి సంజయ్ అన్న జై బోలో బండి సంజయ్ అన్నకు జై బోలో, అరే జై బోలో బండి సంజయ్ అన్నకు జై బోలో. నువ్వే రాసిన పాట? నా ఓన్ పాట అన్న. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి పాట? అంటే పాట రిలీజ్ లేదన్న, నా ఓన్గా సొంతంగా నేను పాట రాసిన. మీ అన్న చెప్తే షూట్ చేపిస్తాడు, రికార్డింగ్ చేపిస్తాడు అన్న. మా అన్న చెప్తే ఈ పాట రికార్డింగ్ బాగా వైరల్ అవుతుంది అన్న. ఈ పాట ఊత ఎవరు ఊత ఇంతవరకు ఈ పాట రాయలే. అంటే పోతున్ను వస్తున్నా అంటే ఒక పల్లె కానివ్వండి, ఒక జిల్లాలో ఎక్కడ పో అన్న, ఆదిలాబాద్ పో సంజయ్ అన్న, నిజామాబాద్ పో బండి సంజయ్ అన్న. బండి సంజయ్ అన్న పదవి ఎందుకు పోయింది అన్న అందరూ అడుగుతారన్న. అది కావాలని రెచ్చగొట్టు కావాలని అది చేసేలాని ఈ విధంగా గెలుస్తాడా ఈసారి? గెలుస్తాడా? 100% గెలుతా అన్న. గెలుపు ఖాయం అయిపోయింది అన్న. 99% గెలుపు ఖాయమైంది. మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, మళ్ళా మంత్రి పదవి వస్తుంది. ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నారు, వినోద్ రావు ఉన్నాడు, వినోద్ కుమార్ రావు కదా ఆయన. వినోద్ రావు, రాజేంద్ర రావు 2 ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగానే. వాళ్ళ ప్రచారం కొంచెం తగ్గింది అన్న. గెలుస్తూ అని వాళ్ళు ఓపిక వాళ్ళు పోతా చల్లబట్టారు. వాళ్ళు ఎందుకు చల్లబట్టు వాళ్ళకు జనాలలో తెలిసిపోయింది అన్న. జనాలలో తెలిసిపోయింది. ప్రతి గల్లీ ప్రతి ఊరులా ప్రతి వాడలా తెలిసిపోయింది అన్న. బండి సంజయ్ అన్నకి వెళ్తున్నట ప్రతి హోటళ్లలో ప్రతి బట్టల షాప్లలో ఇక్కడ కిరాణా షాప్లలో మార్కెట్లో వెంకటేశ్వర టెంపుల్ బస్ స్టాండ్ కానీ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బండి సంజయ్ అన్న. కొంతమంది
మోడీ కోసం చూసి అప్పటి మా ఊళ్ళో మేము చెప్పామన్నా బండి సంజయ్ ముఖం చూసేస్తున్నాం, మోడీ ముఖం చూసేస్తున్నాం ఓట్లు. ఎందుకంటే మొన్న అయోధ్య రామ మందిర్ అది కట్టింది కాబట్టి అది ఒకటి జనాలల్లో పోయింది. నెక్స్ట్ ఇంకోటి మోడీ ఏం చేస్తున్నట్టే మన భద్రాచలంలో అదుగుతోడు మా బాగా టెంపుల్ ఫేమస్ అని అదుగుతో కడతాడు, అదుగుతో కొందరు అదుగుతో వేస్తాడు. ఇంకోటి ఇక్కడ కొండ టూతో బాగా ఏందనేది ఊతా మోడీ ఊతా అది ప్లాన్ చేస్తాడు. ఇది గెలిచినాక సీట్లు గెలిచినాక మోడీ ఊతా కరీంనగర్కి కొండ టూ వస్తాడు. సంజయ్ అన్న గెలిచినాక మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక మోడీని మట్టుకొని వస్తాడు, అమిత్ షాని మట్టుకొని వస్తాడు, జేపీ నడ్డాని మట్టుకొస్తాడు. వీళ్ళందరినీ తీసుకొని వస్తాడు. అది నా విధ